నా వీడియోలు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేరనుకోండి, ఈ గన్నుతోని కాల్చుకోను, మళ్ళీ వీడియో చేస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గన్నుతోని కాల్చుకోను, మళ్ళీ వీడియో చేస్తా. అవునా నిజమా? హాయ్ నమస్తే అందరికి. సో ఈ రోజు అయితే నేను త్రిబులేకి మన అల్లరి నరేష్ గారి మూవీ చూడడానికి వెళ్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. సైంటిస్ట్ రివ్యూ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నాకు అల్లరి నరేష్ అన్న మూవీ హిట్ వస్తలేదు. ఈ సినిమా హిట్ వస్తుందా రాదా? వస్తుందా? ఎందుకు అంత కాన్ఫిడెంట్? ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ట్రై చేశాడన్న. సో తప్పకుండా హిట్ వస్తుంది. కానీ ట్రైలర్ మీరు చూసిరా? ఒక డైలాగ్ అడుగుతా, మీరు చెప్తారా? రెండు అడుగుతుంది క్వశ్చన్స్, అవి మానే అంటది, మూడవది చెప్పకూడదు అంటది. అదేందో తెలుసా మీ ఇద్దరికి? సిగరెట్ మందు ఆ మూడోది చెప్పాలంటేనే ఏదోలా ఉంది. ఎందుకు తగ్గాలి, ఎవడికి తగ్గాలి, అది కదా. మందు మద్యం ఇంకేమంటారా? చెప్పకూడదు, చూడాలి. ఇప్పుడు అల్లరి నరేష్ అన్నకు ఎందుకు తగ్గాలి అన్నాడు, హిట్ వస్తుందా రాదా? బొమ్మ హిట్. ఒక్క నిమిషం, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. ట్రైలర్ లో వచ్చేసి 3 క్వశ్చన్స్ అడుగుతారు. సిగరెట్ మందు ఆ మూడోది చెప్పాలంటేనే ఏదోలా ఉంది. అదేందో చెప్పగలుగుతావా? సినిమా చూసిన తర్వాత నువ్వు కూడా అంతేనా? 3 డైలాగులు ఉంటాయి. సో మనోడు కూడా సినిమా తర్వాతనే అంటుండు. సో చూద్దాం, ఆ డైలాగ్ కోసం నేను కూడా వెయిటింగ్. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఎట్లా అనిపించింది తమ్ముడు? నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ట్రెండ్ ఉంది కదా, ఇన్ని రోజులు మన నరేషన్ ట్రై చేయండి, కొత్తగా ట్రై చేసి చాలా బాగుంది. అంటే అల్లరి నరేష్ అన్న మూవీ కామెడీ ఎలా ఉందా, ఇది ఒక స్క్రీన్ ప్లే బాగా నచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో ఒక చిన్న ఫ్యామిలీ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. చిన్న ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ ఎలా ఉందో అని చెప్తాను. ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ చాలా బాగుంది, కొత్త ఫీల్ అనిపించింది. సో అల్లరి ఆయన కెరీర్లోనే ద బెస్ట్ మూవీ అవ్వబోతుందని నాకైతే అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. సో ఎక్కడ బోర్ కొట్టది. సో సెకండ్ హాఫ్లోకి వెళ్దాం. సో ఇప్పుడే సెకండ్ హాఫ్ అయిపోయింది. సో నాని అన్న ఒకటే చెప్పారు, మనకు పుష్ప ఫుల్ మీల్స్ పెట్టింది, ఈ సినిమా కూడా అంత బాగుంటుంది అన్నారు. కడుపు నిండా మీల్స్ అయితే పెట్టారు. మూవీ అయితే స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో మనము ఎమోషనల్ ఫీలింగ్ చూసినట్టు చాలా బాగుంటుంది. సో సాంగ్ కూడా సిచ్యువేషన్ బట్టి వస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎం చాలా బాగుంది. అల్లరి నరేష్ గారి మూవీలో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది. సో చాలా బాగుంది. హీరోయిన్ అయితే క్యూట్గా చాలా బాగుంది, ఆయన ఎమోషన్తో ఉంది. సో ట్విస్ట్ రివీల్ చేయండి. మీకు మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. సో మన నరేష్ అన్న కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.